ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపటి రోజులవి. దేశంలో తినడానికి తిండి గింజలు లేక ఇబ్బందులు పడుతున్న రోజులవి. ఆ సమయంలో మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెనుమంట్ర మండలం మార్టేరులో వరి పరిశోధన సంస్థను స్థాపించి అనేక వరి వంగడాలను తయారు చేసి ఆహార కొరతనైతే తీర్చిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఇక్కడ పండించిన వరి వంగడాలను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం 1925లో స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వరి పరిశోధన సంస్థ సహ సంచాలకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, కొన్ని రోజుల్లో 100 సంవత్సరాలకు చేరువబోతుంది. ఇక్కడ సాధించిన విజయాలు ఏంటి? మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు 1925లో వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరుగా అవతరించింది. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా స్థానంగా 2007లో ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరుగా రూపు చెందింది. ఈ 100 సంవత్సరాల్లో మన మారుటేరు వరి పరిశోధనా స్థానంలో మనం 68 వరి రకాలు, 2 వరి హైబ్రిడ్ రకాలని తయారు చేయడం జరిగింది. అయితే ఈ 68 వరి రకాల్లో 1925 నుంచి 1980కి అధిక దిగుబడిని ఇచ్చే ప్యూర్ లైన్ రకాలని తయారు చేయడం, 23 అధిక దిగుబడిని ఇచ్చే ప్యూర్ లైన్ రకాలు తయారు చేయడం జరిగింది. 1980 నుంచి ఇవాళ 2025కి మనం 45 సంకర రకాలు సంకరం చేసి సెలెక్షన్ చేసి విడుదల చేసిన 45 రకాలని తయారు చేసాము. వీటిల్లో చెప్పుకోదగ్గ రకాలంటే మనము 1982లో స్వర్ణ MTU 7029 అనే రకాన్ని విడుదల చేసాం. ఇవాళ యావత్ భారతదేశంలో ఈ రకము సుమారు 6 మిలియన్ హెక్టార్లలో సాగవుతుంది. అలానే MTU 1010 అంటే కాటన్ దొర సన్నాలు అనే రకాన్ని మనం 1993లో విడుదల చేసాము. ఈ రకము ఇవాళ భారతదేశంలో 2.5 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. అలానే MTU 1001.8 మిలియన్ హెక్టార్లు విస్తీర్ణంలో సాగవుతుంది. ఈ 3 రకాలు మెగా రైస్ వెరైటీస్గా గత కొన్ని సంవత్సరాల నుంచి పేరు పొందాయి. తర్వాత మనం 2000 సంవత్సరం తర్వాత విడుదల చేసిన ముఖ్య రకాల్లో చూసుకుంటే ఇంద్ర BPT 5204కి ప్రత్యామ్నాయంగా ఇంద్ర అనే రకం అన్ని విడుదల చేసాము. అలానే ముంపును తట్టుకోవడానికి 1064 అమరా అనే రకాన్ని తయారు చేసి విడుదల చేయడం జరిగింది. అలానే MTU 1010 ఏదైతే గింజ ఎక్కువగా రాలిపోతుందో దానికి ప్రత్యామ్నాయంగా దాల్వాలో స్వల్పకాలిక రకానికి కోసం మనం MTU 1153, 1156 రకాలు తయారు చేసి విడుదల చేయడం జరిగింది. కేవలం ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో MTU 1153 విత్తన వ్యాపారం మీద సాలేన 200 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారనేది అది గమనిక. అలానే మన రాష్ట్రంలో చూసుకుంటే గనక మనం 15.5 లక్షల హెక్టార్లు సార్వా మరియు 8 లక్షల హెక్టార్ల వరకు దాల్వాలో వరి సాగు చేస్తున్నాము. దీంట్లో కూడా సుమారుగా 50 నుంచి 60% వరకు మన మారుటేరు రకాలే రైతులు సాగు చేస్తున్నారు. వీటిల్లో చెప్పుకోగలిగిన రకాలంటే MTU 7029, తర్వాత ఈ మధ్య కాలంలో విడుదల చేసిన MTU 1318 2022లో విడుదలైంది. ఇది అధిక విస్తీర్ణంలో సార్వాలో సాగవుతున్నాయి. అలానే దాల్వాకు వచ్చేటప్పటికి MTU 1121 ఏదైతే 2015లో MTU 1010కి ప్రత్యామ్నాయంగా గింజ రాలిక లేని అధిక దిగుబడిని అటు మిల్లర్కి అనుకూలమైన రకాన్ని ఏదైతే విడుదల చేసామో అది దాల్వాలో 90% విస్తీర్ణంలో సాగులో ఉంది.
ఈ రకానికి కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా సన్నగింజ రకాలు తయారు చేసే కార్యక్రమంలో మారుటేరు పరిశోధన అడుగులు పడుతున్నాయి. ఈ దిశలోనే MTU 1426 అనే సన్నగింజ రకం 125 రోజులు కాలపరిమితి కలిగిన రకం RNR 15048 తెలంగాణ సోనా కన్నా ధీటుగా ఉండి BPT 5204 కన్నా కూడా సన్నగింజ తక్కువ కాల పరిమితిలో తయారు చేసి రైతులకి మొదటిసారిగా చిరుక్షేత్ర ప్రదర్శనలో మనం ఇవ్వడం జరిగింది. అలానే మన దగ్గర నుంచి విడుదలైన రకాలు ఏదైతే 1293 ఉందో ఇవాళ అటు ఎక్స్పోర్టర్స్ మన్ననలు పొంది ఆఫ్రికా దేశాలకి MTU 1010తో పాటు ఎక్స్పోర్ట్ అవ్వడానికి అనువుగా ఉంది. అలానే MTU 1232 ఏదైతే మనం 2022లో విడుదల చేసామో ఈ రకం ముంపుని 15 నుంచి 20 రోజుల వరకు కూడా తట్టుకుంటూ ఈ మధ్య మనకి సార్వా 2024లో వచ్చిన ముంపులో కూడా ఈ రకం రైతులు మొన్న అధిక శాతం పొందింది. ఇదే కాకుండా మన దేశంలోనే మనం మొట్టమొదటిగా దోమని తట్టుకునే రకం మన మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచే BP వజ్రం MTU రకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి తర్వాత మనం ఈ గోదావరి మండలంలో ఎక్కువగా రైతులకి ఎలకల సమస్య ఉంది. ఈ ఎలకల సమస్యకు కూడా ఎర్రతెర పద్ధతి, తర్వాత బర్రో ఫ్యూమిగేటర్ అనేది కూడా మనం యావత్ దేశంలో మొదటిసారి మన మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచే మనం తయారు చేసి దేశానికి అందించిన వాళ్ళమే అయ్యాము. అలానే మనము వరిలో నిద్రావస్థ తొలగించే ప్రక్రియని కూడా మొదటిసారి అందరికీ పరిచయం చేసింది మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని సుమారుగా 70 రకాలు విడుదల చేసుకొని అటు ఎలకలు, పక్షులు, ఇటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే సమగ్ర వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, ఈ దిశగా అలానే మన కార్బన్ క్రెడిట్ అంటే కార్బన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే హరిత వాయువులు తక్కువగా వచ్చి మనకి ఎక్కువ దిగుబడి చేసుకునేదానికి యాజమాన్య పద్ధతులు వీటిల మీద, అలానే డ్రోన్ మీద, మెకనైజేషన్ మీద, వీటిలన్నిటి మీద పరిశోధనలు ముమ్మరంగా చేసుకుంటూ ఈ 100 సంవత్సరాల సందర్భంగా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనలు అడుగులు పడుతున్నాయి, ఆ దిశలో వెళ్తుంది. మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని వరికి దేవాలయంగా ఎక్స్ డైరెక్టర్ జనరల్ అయ్యప్పన్ గారు చెప్పడం జరిగింది. అలానే ఈ మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకాలు మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే కాకుండా అటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి ఇంకా 7-8 ఆఫ్రికా లాంటి 7-8 దేశాల్లో విస్తృతంగా సాగాయి యావత్ ప్రపంచానికే ఇవాళ మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం తలమానికగా నిలిచింది. రాబోయే రోజుల్లో కూడా అటు రైతులకి, మిల్లర్లకి, వినియోగదారులకి అందరికీ అనువైన రకాలు, అనువైన టెక్నాలజీలు తీసుకొస్తూ ఇస్తూ తప్పనిసరిగా అందరికీ అండగా ఉంటూ, తోడుగా ఉంటూ అందరి మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను. దాదాపుగా 75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సంస్థానం మరికొన్ని రోజుల్లోనే 100 సంవత్సరాల్లోకి వెళ్ళబోతుంది. పెద్ద ఎత్తున ఇక్కడైతే కార్యక్రమాలు చేయడానికి అయితే సిద్ధపడదు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది ఏదైతే బండి ఉందో ఎడ్ల బండికి సంబంధించి 1925 ఆ సంవత్సరంలో శాస్త్రవేత్తలకు సంబంధించి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ వాహనాన్ని అయితే ఉపయోగించేవారు. అప్పట్లో వాహనాలు సరిలేకపోవడంతో పాటు ఇక్కడ పనిచేసే ఉన్నతాధికారులతో పాటు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాహనాన్ని ఉపయోగించి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు. ఈ ప్రాంతీయ సంస్థ యొక్క అవసరాలు తీర్చేందుకు కూడా దీన్ని ఉపయోగించేవారు. అదే ఎత్తున ఈ కార్యక్రమాలు అయితే మరికొన్ని రోజుల్లోనే చేపట్టబోతున్నారు. ఈ మారుమూల గ్రామంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న వరి ప్రాంతీయ పరిశోధన సంస్థ ఇక్కడ ఉండడం మాకు తలమానికమే అంటున్నారు ఈ గ్రామస్తులు. ప్రస్తుతం ఇక్కడ కార్యక్రమాలకు సంబంధించి మరికొన్ని రోజుల్లోనే 100 సంవత్సరాల వేడుకకు ఈ
ప్రాంతం అయితే సిద్ధం కాబోతుంది. వీడియో శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.